కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు తరలించడానికి సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. 140 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు 5 లారీల్ని సీజ్ చేశారు. బియ్యం విలువ 65 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు తెలిపారు. పేదల బియ్యం అక్రమ తరలింపునకు పాల్పడుతున్న మిల్లర్లు, ట్రేడర్లు, లారీ యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని ఆగ్రోస్ రైస్ మిల్లు నుంచి 25 టన్నులు, మోతుకూరులోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ నుంచి 25 టన్నులు, తూర్పుగోదావరి జిల్లా గాడాలలోని గోల్డెన్ ఆగ్రోస్ మిల్లు నుంచి 35 టన్నులు, రాజానగరంలోని గురుదత్త రైస్ మిల్ నుంచి 30 టన్నులు, కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్లు నుంచి 25 టన్నుల్ని లారీల్లో కాకినాడ పోర్టుకు తరలించారు. ప్రధాన రహదారుల్లో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపడతామని ఏడాది కిందట అధికారులు చెప్పినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో యథేచ్ఛగా పేదల బియ్యం కాకినాడ పోర్టుకు చేరి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.